తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనాలు ఈ కరోనా వల్ల మార్చి 20వ తారీఖు నుంచి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దర్శనాలు నిలుపుదల చేయడం జరిగిందండి. కానీ యథావిధిగా స్వామివారి కార్యక్రమాలన్నీ వైదిక కమిటీ వారి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారు 8/6/2020 నుంచి దేవాలయాలు ఓపెన్ చేసుకోవచ్చు అని స్టేట్ గవర్నమెంట్కి అనుమతి ఇచ్చింది. దానికి అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వారు ఇచ్చిన నియమ నిబంధనలు పాటిస్తూ రేపటి నుంచి అనగా 8/6/2020 నుంచి లోకల్ వాళ్ళకి అలాగే సిబ్బందితో 2-3 రోజులు ట్రయల్ రన్గా నిర్వహించబడుతుంది. 11వ తారీఖు నుంచి భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది, బయట నుంచి వచ్చేవాళ్ళకి కూడా. ఇందులో ముఖ్యంగా దేవాలయంకి వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా మాస్క్ అన్నది మ్యాండేటరీ, కంపల్సరీ మాస్క్ ధరించిన వాళ్ళు మాత్రమే మనం అలౌ చేయడం జరుగుతుంది. ముందుకు ఏదైతే మన టోల్ గేట్ దగ్గర వాళ్ళని థర్మల్ స్కానర్ ద్వారా టెంపరేచర్ చూడడం, వాళ్ళకి ఏదైనా జలుబు కానీ దగ్గు కానీ ఇతరత్ర ఏదైనా ఉంటే వాళ్ళని అక్కడే మనం ఆఫ్ చేసేయడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఇదైన తర్వాత వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ పేరు, బయోడేటా అంతా ఒక ఫార్మాట్లో ఫిలప్ చేసి వాళ్ళ బయోడేటా అంతా మనం తీసుకోవడం జరుగుతుంది. తదుపరి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏదైతే మనం ఉచిత దర్శనం అలాగే 100 రూపాయల దర్శనం అన్నది 2 క్యూ లైన్స్ నడుపుతున్నాం గైడ్లైన్స్ ప్రకారం. గంటకి ఒక లైన్లో 300 మందిని మాత్రమే పంపించే విధంగా మాకు ఇప్పుడు అనుమతి ఉంది. కాబట్టి గంటలో 2 లైన్స్కి 600 మందిని మాత్రమే దర్శనానికి అలౌ చేస్తాము. అంతరాలయం ఉండదు, ఓన్లీ లఘు దర్శనం మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే శటారి కానీ తీర్థం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్నాళ్ళు దాన్ని వాయిదా వేయడమవుతుందండి. అలాగే దర్శనం తదనంతరం వాళ్ళు ప్రసాదాలు తీసుకోవడానికి యాజ్ యూజువల్ మనం క్యూ లైన్స్లో కూడా ఏదైతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని ఇచ్చారో 6 అడుగుల దూరం సోషల్ డిస్టెన్స్ మార్కింగ్ చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి నడుస్తుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ వ్రతములు అన్నది ముఖ్యం. వచ్చిన ప్రతి వ్యక్తులు మ్యాక్సిమం ఇక్కడ వ్రతాలు చేసుకోవాలని ఉంటుంది. గతంలో మనం తీసుకున్నట్టయితే మనకి ఏదైతే 300, 800, 1500, 2000 4 రకాల వ్రతాలు ఉన్నాయో ఒక సిట్టింగ్లో మనం 1180 వ్రతాలు చేయగల కెపాసిటీ మనకు ఉంది హాల్స్. ఇప్పుడు దాన్ని ఏంటంటే 1/3 చేయమని చెప్పారు. అంటే 100 మంది పట్టే కెపాసిటీ ఉన్న హాల్లో ఇప్పుడు మనం 30 మందికి మాత్రమే సిట్టింగ్ వేసి ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వ్రతాలు చేస్తాము. అలాగే స్వామివారి నిత్య కళ్యాణం కూడా ఇదే లైన్స్లో 30% 1/3 అన్నది పెట్టి మనం చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనం గతంలో అంటే కరోనా ముందు వరకు మనం తీసుకున్నట్టయితే వచ్చే భక్తులకి అన్నప్రసాదం అన్నది మనం అందించడం జరిగేది. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అన్నప్రసాదం అన్నది కూడా కొన్నాళ్ళు వాయిదా వేయడం జరుగుతుంది. అలాగే కేసు ఖండన తీసుకున్నట్టయితే దేవాలయాల్లో కేసు ఖండన కూడా చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మా దేవస్థానం వరకు నాయి బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిన్న నాయకులు వచ్చి మేము ఫేస్ టు ఫేస్ కూర్చొని ఈ తల్లెళ్ళాలు తీసే అవసరం ఉంది, మీరు ఎన్ని ప్రికాషనరీ తీసుకున్నా పీపీఈ కిట్స్ ఇచ్చినా మాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి దానికి దేవస్థానం తరఫున మాకు ఏదైనా నిర్దిష్టమైన హామీ ఇవ్వమని అడిగారు. ఇది మా ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి రేపు మాకు మినిస్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్ ఉందండి. ఆ వీడియో కాన్ఫరెన్స్లో వారి దృష్టిలో పెట్టిన తర్వాత ఫర్దర్గా దాని మీద నిర్ణయం తీసుకున్నాం. అప్పటి వరకు కేసు ఖండన అన్నది వాయిదా ఇవ్వడం జరుగుతుందండి.